శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో మనము 6వ శ్లోకమైన ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతేలో అనన్యేనైవ యోగేన అన్న పదం గురించి తెలుసుకుంటూ మనమంతా అనన్యమైన యోగంతో భగవంతుడిని ప్రార్థించాలి, ఆరాధించాలి అని చెప్పుకున్నాం. మరి మనమందరూ ఎటువంటి భక్తులము, అనన్య భక్తులమా అని ఒకసారి పరిశీలించుకోవాలి అని ఇళ్ళు, వాకిళ్ళు, ఆస్తిపాస్తులు, నగలు, నాణాలు, ధనధాన్యాలు అన్నింటినీ సంపాదించుకుంటూ, కూడబెట్టుకుంటూ, రక్షించుకుంటూ ఏదో కొద్దిసేపు భగవంతుడు ఉన్నాడని, ఆయన్ని పూజిస్తే ఇంకా బాగా కలిసి వస్తుందని చేసే పూజ భక్తి అనన్యమైనదేనా అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. భోజనం చేస్తూ మధ్య మధ్యలో అప్పడం కొరికినట్లు, ఉల్లిపాయ కొరికినట్లు, ఊరగాయ నంచుకున్నట్టు మనం కూడా అప్పుడప్పుడు భగవంతుడు భక్తి అంటాం. ఇంకెవరైనా ఆశ్రయించే ఇంకా గొప్ప లాభం కలుగుతుంది అనుకున్నప్పుడు ఈ దేవుణ్ణి వదిలి ఆ దేవుణ్ణి పట్టుకుంటాం. మన సొంత పనులు కనుక అడ్డు వస్తే భగవంతుడు లేదు, భక్తి లేదు, అన్నీ వదులుకుంటాం. పూజ చేయడానికి కూర్చుంటాం. టీవీలో మంచి సినిమా వస్తుంటే పూజ తర్వాత చేసుకోవచ్చులే, ఆ దేవుడు ఎక్కడ పోతాడు, నేను ఎక్కడికి పోతాను, ఈ టీవీ వాడు మళ్ళీ వేయమంటే వేయడు కదా ఈ సినిమా అని పూజను ఆపి సినిమా కోసం టీవీ ముందుకు వచ్చి కూర్చుంటాం. నిన్న వేదాంతం వినడానికి రాలేదేమి అని అంటే ఎవరైనా మన స్నేహితులు వద్దామనే అనుకున్నానండి, బయలుదేరానండి, అదే సమయానికి నా ఫ్రెండ్ వచ్చాడు, వాడితో మాట్లాడుతూ ఉంటే టైం అయిపోయింది అంటాము. అంటే వేదాంతం కోసం ఫ్రెండ్ను వదులుకోలేదు, ఫ్రెండ్ కోసం వేదాంతాన్ని వదిలేసాం. భగవంతుని కోసం మన కర్మలను వదలటం కాదు, మన పనుల కోసం భగవంతునికి టాటా చెప్పేస్తాం. ఇది మన భక్తి, అన్యభక్తి. మరి నిజముగా భగవంతుని ఆశ్రయంతో బతుకుతున్నాం అప్పుడప్పుడు అంటూ ఉంటాం, ఏదో అంతా భగవంతుని దయండి, ఆయన దయవలనే ఏదో కడుపు నిండా తినగలుగుతున్నాం అని అలా అంటామే కానీ నిజంగా ఆ భావన మనలో ఉందా? లేదు. ఏదో ఫ్యాషన్ కోసం అంటాం, అలవాటుగా అంటాం, ఊత పదంగా అంటాం. అలా భగవంతుని దయ అన్న మనమే ఎవరైనా దూరపు బంధువు గురించి అంతా బాగున్నారా, ఏం చేస్తున్నావు ఇప్పుడు అంటే, అమ్మాయి పెళ్లి చేసేసాను, అబ్బాయిలిద్దరికి ఉద్యోగాలు వేయించాను, పెద్దవాడికి పెళ్లి చేశా, ఇంకా రెండో వాడికి కూడా చేయాలని చూస్తున్నాను, పాత ఇల్లు పడేసి బిల్డింగ్ కట్టించాను, 2 అబ్బాయిలకు 2 ఇళ్ళు కొని వారి పేరును పెట్టేశాను, ఇక వృద్ధాప్యంలో వీళ్ళ మీద ఆధారపడకుండా 15 లక్షలు బ్యాంకులో వేసుకున్నాను, ఇక వాళ్ళు చూసినా చూడకపోయినా దిగులు లేదు, ఆ డబ్బులే చూస్తాయి అంటాం. కానీ భగవంతుడు నన్ను చూస్తాడని చెప్తామా? అన్ని జాగ్రత్తలు మనమే పడితే, అన్ని తెలివితేటలు మనకే ఉంటే, అన్నీ మన చేతుల్లోనే ఉంటే ఇక భగవంతునితో ఏముంది? ఆయన దయతో పనేమిటి? అంతా మన ప్రతిభయే కానీ భగవంతుని దయ ఎక్కడ ఉంది? కనుక అది అలవాటుగా పలికే మాటే కానీ హృదయపూర్వకంగా నమ్మిన మాట కాదు. ఎవరైనా తెలిసినవాడిని ఎలా ఉన్నావు, ఎలా జీవనం సాగిస్తున్నామంటే, పొలాలు ఉన్నాయి కదా అంటాడు, వ్యాపారం ఉంది కదా అంటాడు, ఉద్యోగం ఉంది కదా అంటారు, పెన్షన్ వస్తుంది కదా అంటారు, అద్దెలు వస్తున్నాయి కదా అంటాడు, కొడుకు జీతం వస్తుంది కదా అంటారు, ఆశ్రమం ఉంది కదా అంటారు. కానీ భగవంతుడి ఆశ్రయంలో బతుకుతున్నానని చెప్పేవాడే ఉండడు. నిజంగా భగవంతుని దయ, అనుగ్రహం లేకపోతే ఒక్క క్షణమైనా జీవించగలమా? మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా భగవంతుడు కళ్ళు తెరిస్తే ఒక్క క్షణం పట్టదు అన్ని ఆశలు పేక మేడల్లా కూలిపోవటానికి. ఈ విషయం గురించి మరి ఒక సంచికలో విపులంగా తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.